సైనిక స్థావరాలు బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాయబార కార్యాలయ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కోరింది. రైట్, టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఎవరు ఎక్కడికి వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ హైవేలపై ప్రయాణించాలనుకుంటే రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. తాము ఏర్పాటు చేసిన హోటల్లో ఉన్నవారు అక్కడే ఉన్న ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అక్కడికే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే ఈమెయిల్ cons.tehran@mea.govvi కూడా సంప్రదించవచ్చునని సూచించింది. రైట్, ఇక ఈ రాత్రి ఇరాన్ పై భారీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లోని భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్ సైనిక స్థావరాలు బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాయబార కార్యాలయ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కోరింది. ఇక టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా భారత పౌరులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే రాబోయే 48 గంటల పాటు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ హైవేలపై ప్రయాణించాలనుకుంటే రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. తాము ఏర్పాటు చేసిన హోటల్లో ఉన్నవారు అక్కడే ఉన్న ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అక్కడే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే ఈమెయిల్ cons.tehran@mea.govvi కూడా సంప్రదించవచ్చునని సూచించింది. రైట్, ఇక ప్రపంచం మొత్తం ఉత్కంఠ పరిస్థితుల్లో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందంటూ ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. ఈ రాత్రి ఇరాన్ పై భారీ దాడులు చేస్తామంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ రాత్రి ఇరాన్ చరిత్రలో ఒక కాలరాత్రి కాబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఈ రాత్రి అద్భుతం జరుగుతుందనుకుంటున్నా అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక ఇరాన్లోని భారతీయులకు రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ అయితే జారీ చేసింది. ఇరాన్పై భారీ దాడులు జరగనున్న నేపథ్యంలో భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచిస్తోంది. ఎత్తైన భవనాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇక రాయబార కార్యాలయ అధికారిక వెబ్సైట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధ భయం అనేది ఇప్పుడు వెంటాడుతున్న పరిస్థితి. భారత పౌరులకైతే అడ్వైజరీ జారీ చేశారు.
రాబోయే 48 గంటల పాటు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లొద్దనైతే సూచనలు చేస్తున్న పరిస్థితి. సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని సూచిస్తున్నారు. ఇరాన్పై భారీ దాడులు చేస్తాం ఈ రాత్రికంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి ఇరాన్పై భారీ దాడులు చేస్తామంటున్నారు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లోని భారతీయులకు కేంద్రమైతే ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఇక ఈ రాత్రి అద్భుతం జరుగుతోందనుకుంటున్నానంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. సో ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో రాసుకొచ్చారు. అది జరగద్దనే అనుకుంటున్నా, కానీ జరగచ్చునేమో అంటూ చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో అది జరిగితే మాత్రం ఒక అనాగరికతను వెనక్కు తీసుకురావడం ఇక ఆ నాగరికతకు సాధ్యం కాదు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఇరాన్ ప్రజలను ఇక దేవుడే రక్షించాలి. ఈ రాత్రి ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇక వైట్ హౌస్ అయితే కీలక ప్రకటనలు చేస్తుంది. హార్ముజ్ జలసంధిని గడువు విధించినలోగా తెరవకపోతే ఖచ్చితంగా ఇరాన్ పెనుముప్పును ఎదుర్కోబోతుందంటూ కూడా డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. రైట్, ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలైతే క్షణక్షణం ఉత్కంఠకు దారితీస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఇక మనతో జాయిన్ అయ్యేందుకు మా కొలీగ్ శివాని సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తంగా ప్రపంచమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో కొద్దిసేపటి క్రితం కూడా ఒక ట్వీట్ చేశారు. ఇటు భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటన అయితే చేస్తుంది. అక్కడ ప్రజలకు ఒక అడ్వైజరీ కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏంటి అసలు ఏం జరగచ్చని మనం అంచనా వేయచ్చంటారు? రైట్ వంశీ, మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ అసలు ట్రంప్ ఏమని చెప్పారు, ఎలాంటి అంశానికి సంబంధించి పోస్ట్ చేయడం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సో ఆ పోస్ట్ అనేది నేను ఒకసారి చదువుతాను. A whole civilization will die tonight, never to be brought back again. I don't want to that happen, but it probably will. However, now that we have complete and total regime change, with different, smarter and less radicalized minds prevail, maybe something revolutionary, wonderful can happen. Who knows it? We will find it out, and one of the most important moments in the long and complex history of the world. 47 years of exploration, corruption and death will finally end. God bless the great people of Iran. So, ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు పెట్టారనేది మనం తర్వాత మాట్లాడతాం. కానీ ఈ పాస్ట్ ఒక 4-5 అవర్స్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగింది. ఒకటి ఈ ట్వీట్ అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇరాన్ లో రైల్వే ట్రాక్స్ ని ధ్వంసం చేయడం అనేది. సో ఇది ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పారు 140 మిలియన్ సివిలైజేషన్స్ ఆర్ రెడీ టు డై. మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. బట్ ఇక్కడే ఒక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి శివాని మనం. సో ఇరాన్లో ఒక 16 సంవత్సరాల బాలుడు ఈ మధ్య మనకు ఒక చెక్ పోస్ట్ దగ్గర గన్ పట్టుకొని కనపడ్డాడు. సో మొత్తంగా ఐఆర్జీసీ భారీ రిక్రూట్మెంట్ చేసిందని కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఇక్కడ యుద్ధం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో మెయిన్ లీడర్స్ అందరూ హతమైన తర్వాత ఇరాన్ ఖచ్చితంగా అమెరికా రూట్లోకి వస్తుంది అని భావిస్తే సో ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అటు ఇజ్రాయెల్కి కానీ ఇటు అమెరికాకు కానీ ఇరాన్ వ్యూహాలు అర్థం కావట్లేదు. అండ్ రీసెంట్గా మనం ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో పరిణామాలు చూస్తే ఫైటర్ జెట్స్ని కూల్చేశారు. సో అమెరికా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న ఫైటర్స్ జెట్ కూలిపోవడం కూడా ఇటు ట్రంప్కు కొంత అసహనానికి గురి చేసింది. సరే, ఎలాగోలా వాళ్ళ పైలట్ను బయటకు తీసుకురాగలిగినా సో ఆ డ్యామేజ్ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను మసకబారేలా చేసింది. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇరాన్ ఇంత వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ ఖచ్చితంగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సో ప్రపంచం మొత్తం కూడా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ఏమనుకున్నారు అంటే అందరూ సో ఖచ్చితంగా ఇరాన్ లొంగిపోవాల్సి వస్తుంది. ఖమేనీ మరణం తర్వాత అంత పరిస్థితులు లేవనుకుంటే సో ఖమేనీ మరణిస్తాడు. ఖమేనీ మరణం తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇరాన్ ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళింది. సో ఆ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, ఇంత కొంచెం ఇక్కడ, ఇక్కడ ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. మీ ఇంట్లో కురుస్తుంది కదా,
డబ్బులవానా? ఆ కోరిక ఉంది కానీ బడ్జెట్ టైట్ గా ఉంది. మరి ఇదెందుకు తీసుకుంటున్నారు? ఇలాంటి చవక డీల్తోనే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టాయిలెట్ క్లీనర్లు సగం కంటే ఎక్కువ వృద్ధా అవుతాయి. ఇంకా ఫ్రెషనర్ ఖర్చు అదనం. అయితే హార్పిక్ ఉంది కదా, లాభం అందించే దీని చిక్కని ఫార్ములా ఉపరితలం మీద 2 రెట్లు ఎక్కువగా నిలిచి మెరుగైన శుభ్రతను అలాగే మంచి సువాసనను ఇస్తుంది. టాయిలెట్ క్లీనింగ్ బెస్ట్ డీల్ కోసం హార్పిక్ ఉంది కదా. Durex Extra Time Ultra Thin, so he keeps going and going and going. Helps him last up to 40% longer. స్టాప్! గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు? ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పులు కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. రైట్, మొత్తంగా మనకు ఒక వార్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ప్రపంచం ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అత్యంత వినాశకరమైన ప్రకటన చేసేశారు. ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోంది. 47 ఏళ్ల చరిత్ర పరిసమాప్తం అవుతుంది. ఇది తిరిగి రాదు అంటూ కూడా ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. ఇరాన్లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణాల పాలనలకు అంతం పలికే సమయం ఆసన్నమైందంటున్నారు అమెరికా అధ్యక్షుడు. ఒకవైపు విధ్వంసం పొంచి ఉన్నా మరోవైపు ఇరాన్ పౌరులకు విముక్తి లభిస్తుందంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రాత్రి ఇరాన్ మ్యాప్ నుంచి మాయం కాబోతుందా? ట్రంప్ మనసులో ఉన్న ఆ అద్భుతం ఏంటి? ఇరాన్ చరిత్రలో ఇది అత్యంత భయంకరమైన నిర్ణయాత్మకమైన రాత్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రపంచాన్ని షేక్ చేసే పోస్ట్ చేశారు. ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రితో మరణించబోతుంది. అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధ క్లైమాక్స్ కి చేరుకున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఆ విధ్వంసం జరగకూడదని తాను కోరుకుంటున్నా అది జరగడం ఖాయంగా కనిపిస్తుందని ట్రంప్ మరో బాంబు పేల్చేశారు. ఇరాన్లోని ఇస్లామిక్ పాలనను పూర్తిగా మార్చేసి తెలివైన, తక్కువ తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులతో కొత్త శకానికి పునాది వేయబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. అసలు ట్రంప్ తన సందేశంలో ఇరాన్ పౌరులను ఉద్దేశించి గాడ్ బ్లెస్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్ అని పేర్కొనటం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అంటే అమెరికా దాడులు కేవలం అక్కడి నియంతృత్వ పాలనపైనే తప్ప సామాన్యమైన ప్రజలపై కాదని అర్థం వచ్చేలా చెప్తున్నారు ట్రంప్. 47 ఏళ్ల పాటు ఇరాన్ను పీల్చి పిప్పి చేసిన దోపిడీకి, రక్తపాతానికి ఈ రాత్రితో చరమగీతం పాడతామని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ గగనతలంలో ఇప్పటికే అమెరికా బ్లాక్అవుట్ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రాత్రి ఏం జరగబోతోంది? ఈ రాత్రితో ఇరాన్ తన పాత వైభవాన్ని కోల్పోబోతుందా? ఓ కొత్త విప్లవాత్మక మార్పుకు సాక్షిగా నిలుస్తోందని ట్రంప్ అంటున్న మాటలు నిజం కాబోతున్నాయా? రైట్ శివాని, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇరాన్నే కాదు, ఇటు అన్ని ప్రపంచ దేశాలను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొకటి, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మరొక అంశం కూడా తెరపైకి వస్తుంది. IRGC ఇప్పటి వరకు మేము సంయమనంగా ఉన్నాం,
మా కోపం ఏంటో చూపిస్తామంటూ అటు సవాల్ విసురుతున్న పరిస్థితి. మొత్తంగా ఎక్కడా కూడా ఇరాన్ చర్చలకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ట్రంప్ ఇప్పుడు అన్నది చేయకపోతే ప్రపంచం ముందు ట్రంప్ ప్రతిష్ట మసకబారుతుంది, అగ్రరాజ్య ప్రతిష్ట కూడా మసకబారే అవకాశాలు ఉన్నాయి. ఈ రాత్రికి సంథింగ్ ఏదో అయితే చేసే పక్కా ప్లాన్తోనే ట్రంప్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ మాత్రం ఎక్కడా చర్చలకు వచ్చే ప్రసక్తి కనిపించట్లేదు. సో ఏంటి అసలు ఎలా చూద్దామంటారు ఈ విషయాన్ని? రైట్, మనం వంశీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. బ్రేక్స్ అంటూ ప్రకటించడం జరిగింది. ట్రంప్ 48 hours అని చెప్పారు, 2 days అన్నారు, 10 days అన్నారు, మళ్ళీ ఒక 45 days బ్రేక్ తీసుకున్నాం సీజ్ ఫైర్ అనే ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తే ఇరాన్ దాన్ని తిరస్కరించింది. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే ఇంకో ఫైనల్ డెడ్ లైన్ అనేది ప్రకటించారు ట్రంప్. అది రేపు మార్నింగ్ 5:30, అంటే బుధవారం మార్నింగ్ తెల్లవారుజామున 5:30కి ఆ డెడ్ లైన్ పూర్తవుతుంది. సో ఆ డెడ్ లైన్ తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చేమో అని అనుకున్నాం. కానీ మీన్ వైల్ ఈ రాత్రికి ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందాక మీరు అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. సో సివిలైజేషన్ మొత్తం ఖతం అయిపోతుంది అన్నట్టుగా ఆయన పెట్టడం జరిగింది. అండ్ దీనికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో భయపడే సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. అండ్ ట్రంప్ ఇదివరకే ముందే చెప్పారు, అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ ని ధ్వంసం చేస్తాం, బ్రిడ్జెస్ ని ధ్వంసం చేస్తామని చెప్పినప్పుడు ఇరాన్ జనాలు కూడా చాలా తెలివిగా, ఇరాన్ ప్రభుత్వం కూడా చాలా తెలివిగా ఇందులో సోల్జర్స్ తో పాటు మైనర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, మెయిన్ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి చుట్టూ హ్యూమన్ చైన్స్ గా ఫార్మ్ అయ్యారు. సో దట్ వాళ్ళు అది ఆ ప్రొటెస్ట్ చూపిస్తున్నారు. వీఆర్ విత్ అవర్ గవర్నమెంట్, వీఆర్ విత్ అవర్ కంట్రీ అన్నట్టు ఒక సందేశాన్ని పాస్. సో ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ ఇరాన్ పాలకులతో పాటు ప్రజలు కూడా ఇరాన్ ని కాపాడుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. అటువంటి సందేశాలు ఇస్తున్నారు, యువతను ప్రభావితం చేస్తున్నారు. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, అమెరికా దాడి చేస్తుంది అనే విషయాన్ని ఇరాన్ పాలకులు స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజలే యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది అక్కడ అమెరికాతో. సో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే యూత్ని అండ్ ప్రజల్ని యుద్ధం వైపు మళ్లించడంలో ఇరాన్ సక్సెస్ అయింది. అండ్ ఇక్కడ మనం అమెరికా గురించి మాట్లాడుకుందాం. అమెరికా పైనేమో నిరంతరం ఒత్తిడి వస్తుంది, ట్రంప్కు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. సో అసలు ఏం చేస్తున్నావు, ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందని ట్రంప్ను స్వదేశంలో ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి శివాని, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. యుద్ధం మొదలు కాకముందు ఖమేనీపై పూర్తి వ్యతిరేకత ఉండే ఇరాన్లో. ఆ వ్యతిరేకత తనకు క్యాష్ అవుతున్నారు ట్రంప్. మొత్తంగా ఇప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. అంటే ఇరాన్లో ఏ విధంగా అయితే అక్కడి పాలకులపై వ్యతిరేకత ఉందో, ఇప్పుడు ఆ పాలకుల వ్యతిరేకత ట్రంప్ మూట కట్టుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ అమెరికన్ ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రపంచానికి సమాధానం చెప్పాలి. అసలు ఈ యుద్ధం వల్ల ఏం సాధించారనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ట్రంప్ వైపు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు మొత్తంగా ఈ యుద్ధం పిక్చర్ని? రైట్ వంశీ, మీరు అన్నట్టుగానే కరెక్ట్. స్టార్టింగ్ లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు, లేకపోతే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏకైక ఉద్దేశం ఏంటంటే అయతుల్లా ఖమేనీని ఖతం చేయాలి, అంతం చేసేయాలి. అదే టార్గెట్ తో స్టార్ట్ అయింది ఈ యుద్ధం. కానీ మెల్లమెల్లగా అక్కడ ఏంటంటే ఒక రెజిమ్ చేంజ్ వస్తుందని ఆశతో ఇదంతా మొదలు పెట్టారు. ఓకే, అక్కడ రెజిమ్ చేంజ్ అవుతుందని ఆశ కూడా పెట్టుకున్నారు. ఓకే, కానీ మెల్లమెల్లగా ఏం జరిగిందంటే ఆ టార్గెట్ కాస్త ఇది హార్మోస్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలసంధి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నాడో దాన్ని ఫుల్ఫిల్ చేశారని అందరు అనుకున్నారు. అందుకే స్టార్టింగ్ లోనే చెప్పారు డొనాల్డ్ ట్రంప్, ఈ వార్ అనేది కపుల్ ఆఫ్ వీక్స్ లోనే అయిపోతుంది, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అని ఒక మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. బట్ లేటర్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆ టార్గెట్ అసలు అన్ని దేశం కూడా. శివాని సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ నేను ఒకసారి మీతో కనెక్ట్ అవుతాను. ఒక షార్ట్ బ్రేక్. రైట్, అమెరికా అన్నంత పని చేస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్ర రూపం దాల్చేస్తున్నాయి. తొలిసారిగా ఇరాన్ రైల్వే నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులకు పాల్పడుతున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. కర్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలు, సైనిక స్థావరాలపై కూడా బాంబు దాడులు జరుగుతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక ఇరాన్ వ్యాప్తంగా వంతెనలు, రైల్వే మార్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దళాలు. ఆయుధాల రవాణాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక టెహ్రాన్లో సోమవారం రాత్రంతా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మెహరాబాద్ విమానాశ్రయం సహా పలు కీలక ప్రదేశాలు లక్ష్యంగా మారిపోయాయి. ఖురమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిలిపి ఉంచిన విమానాలు, హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేశారు.
ఇక కాషన్లో ఒక రైల్వే వంతెనను పేల్చేయడంతో అక్కడ 2 మృత్యువాత పడ్డ పరిస్థితి. ప్రజలు రైళ్లలో ప్రయాణించవద్దని ఇజ్రాయెల్ సైన్యం ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. అన్నట్టుగానే ఇప్పుడు దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే సౌదీ అరేబియాలోని జుబేల్ ప్రాంతంలో పెట్రో కెమికల్ కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. కువైట్లోని అలీ అల్ సలేం విమానాశ్రయంలో జరిగిన దాడిలో 15 మంది అమెరికన్లు గాయపడినట్లుగా కూడా తాజా సమాచారం. అలాగే ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై ఇరాన్ క్షిపణి దాడిలో 4 మరణించారు. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో పిల్లలతో సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పరిస్థితి రోజు రోజుకు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. సౌదీ అరేబియా బహ్రెయిన్ ను కలిపే కింగ్ ఫహద్ కాజ్వేను తాత్కాలికంగా మూసివేశారు. శివాని చూస్తూ ఉన్నాం మనం. మొత్తంగా మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, ఒక రాత్రి ఇలా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మంచి విషయాల గురించి మాట్లాడుకుంటే ఎక్కడా కూడా బాధ ఉండదు. కానీ ప్రపంచంలో ఒక దేశ చరిత్రనే కనుమరుగు చేయబోతున్నాం, ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ బ్రేకింగ్స్ చూస్తే దాడులైతే తీవ్రతరం చేస్తున్నారు. పెట్రోల్ కెమికల్స్ సంబంధించి, పెట్రో బావులకు సంబంధించి కూడా ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది, ఏమనుకోవచ్చు అసలు? ఈ రాత్రి ఒక కాలరాత్రిగానే మారబోతుందా? ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? వంశీ వినొస్తుందా నా మాట? యా ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. వంశీ నా మాట వినొస్తుందా? yes కంటిన్యూ సార్. నా వాయిస్ రీచ్ అవుతుందా? ఐ యామ్ ఆడిబుల్ సార్. మీరు కట్ అయింది అని ప్రశ్న అర్థం కాలేదు, కానీ జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. వంశీ గారు, మీకు అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీ సోదరి కూడా వచ్చారు, వారికి కూడా నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది, అమెరికా కాదు. ఇజ్రాయెల్ ఏమన్నదంటే నిన్ననే, రైలు ప్రయాణికులారా జాగ్రత్తగా ఉండండి, రైళ్లలో మీరు తిరుగుతారు, మీరు దయచేసి రైలు ప్రయాణం చేయకండి అని మొదలు హెచ్చరించింది. అంటే ప్రయాణికుల మీద ఖచ్చితంగా దాడి చేస్తాం అనుకున్నది కనుకనే ఇవాళ ట్రైన్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. మనం అనుకున్నంత మొదలైంది. కాలరాత్రి అన్నారు, కాలరాత్రిగా చూపిస్తారా అనుకుంటున్నాను. కానీ పౌర ఆవాసాల మీద కానీ పౌరుల మీద దాడి చేయడం అంతర్జాతీయ యుద్ధ నీతి కానే కాదు. అసలు యుద్ధం మొదలుపెట్టిందే తప్పుడు యుద్ధం. అంతర్జాతీయ ప్రమాణాలకు, అంతర్జాతీయ పరిమితులకు లోబడి యుద్ధం మొదలు కాలేదు. యుద్ధం మొదలు కావాలంటే దానికి కారణాలు ఉండాలి. కారణాలతో పాటు ప్రపంచం నొప్పించగలగాలి. అప్పుడు మాత్రమే, నొప్పించకుండా యుద్ధం చేయొచ్చు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, సరిగ్గా ఈ వాటికి 40 రోజులు వంశీ. జస్ట్ ఇంకొక 6 గంటలు అయిపోతే వాటికి 40 రోజులు. ఫిబ్రవరి 28వ తేదీన మొదలైంది. ఆ రోజు కూడా మనం పొద్దున్నే తెల్లారి గట్ల 5:30కు 6 గంటలకు మాట్లాడుకున్నాం మీరు నేను. ఏమంటున్నానంటే, ఆనాటి నుంచి 28 ఫిబ్రవరి పోతే 31 రోజులు మార్చి, ఇవాళ 8వ తారీఖు వచ్చేస్తుంది. 8 అంటే ఆల్మోస్ట్ 40 రోజులు మండలం పూర్తయింది. ఆనాడు కురుక్షేత్ర యుద్ధమే 18 రోజులు జరిగింది. 18 రోజుల తర్వాత అంత సర్వనాశనం అయిపోయింది. ఒక్క ధర్మరాజు మాత్రమే మిగిలి అందరికి స్వర్గప్రాప్తి పొందిండు. ఇవాళ అట్లాగే ఇరాన్ కాలరాత్రి రోజు పెడతా అని చెప్పి, ఇరాన్ సర్వనాశనం చేస్తా అని చెప్పి ఆ ట్రంప్ బీరాలు పలికిండు. దానికి తగ్గట్టుగానే నా ఉద్దేశం మొదలైంది అంటున్నాను. ఇప్పటికి కూడా ట్రంప్ 2-3 మాటలు మారుస్తున్నాడు. ఇరాన్ కొత్త నాయకత్వం కొంత సమయంతో వ్యవహరిస్తుంది అని పొగిడారు ఇవాళ సాయంత్రమే. అట్లానే ఇరాన్ కొంచెం బుద్ధికి వస్తుంది అని కూడా కొంత పొగిడే ప్రయత్నం చేశాడు. కానీ ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా పని మేము చేస్తాం, మీరు ఏం కాలరాత్రి చూపెడతారో ఏం చూస్తారో చూపెట్టండి, మేము మాత్రం లొంగేది లేదు, రాజీకి వచ్చేది లేదు. మీరు రాజీకి రావాలంటే మీరే దిగి రావాలి, యుద్ధం మీరే మొదలు పెట్టారు, మీరే ముగించండి అని చెప్పి ఇరాన్ కరాఖండిగా ఇవాళ సాయంత్రం వరకు చెప్పింది. ఇప్పుడు యుద్ధం మరొక మన కోణంలోకి చేరింది. నా ఉద్దేశం అంటే ఈ యుద్ధం మరి మానవ ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక దేశం యుద్ధం చేస్తుంటే ఆ దేశ ప్రజలు ఆ పాలకులకు మద్దతు ఇస్తే పాలకులు పూర్తిగా యుద్ధంపై కాన్సన్ట్రేట్ చేస్తారు. యుద్ధంలో విజయం సాధించటమా ఆ పరిణామాల తర్వాత ఉంటే ముందు దూకుడుగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఆ విధంగా కనిపిస్తుంటే ట్రంప్కు మాత్రం స్వదేశంలో చివాట్లు తప్పట్లేదు. ప్రపంచం మొత్తం ఒత్తిడి కూడా ఇప్పుడు ట్రంప్పై స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అక్కడి నుంచి పూర్తి మద్దతు ట్రంప్కు లేదు, కానీ ఏదో చేయాలన్న తాపత్రయంతో ట్రంప్ పోతూ ఉన్నారు. సో ఈ అంశం
ఈ రెండు దేశాల మధ్య ఎంత కీలకం కానుందనుకోవచ్చు? ఖచ్చితంగా కీలకం. ఎందుకంటే అసలు యుద్ధం మొదలుపెట్టిన అమెరికాకు స్పష్టత లేదు, ఇటు పక్క ఇజ్రాయెల్ అమెరికా చేతులు. చూడండి మీరు, వారు 10 రోజుల నుంచి కాల్పుల విరమణ చేస్తున్నామని అమెరికా చెప్తున్నా కూడా అమెరికా మాట ఇజ్రాయెల్ వినడం లేదు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది. అంటే కాల్పుల విరమణ పేరుకే అమెరికా మాత్రమే దాన్ని కొంతవరకు పాటించింది, మిగతా కూడా అమెరికా కూడా పాటించలేదు. చూస్తున్నాం కదా, గత 8 రోజులు చూస్తే విమానాలతో దాడి చేసింది, ఆ విమానాలను ధ్వంసం చేశారు. అందులో 2 పైలట్లు, ఒక పైలట్ దొరికిపోయాడు, ఒక పైలట్ ఇప్పటికి కూడా ఆచూకీ తెలియడం లేదు. ట్రంపే ఆక్రోశిస్తున్నాడు కదా, తన పైలట్ ఆచూకీ చెప్పింది మన వాళ్ళే, మా ఇంటి దొంగలే అని ట్రంపే డైరెక్ట్ ప్రకటించారు కదా. కనుక యుద్ధం ఎక్కడ ఆగలేదు, 10 రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఆగలేదు. కానీ మానవ ఆవాసాల మీద లేకుంటే మానవ హననం చేస్తా అని బెదిరించే కార్యక్రమం భాగంగానే అమెరికా ఇప్పుడు మళ్ళీ కాలరాత్రి వదిలిపెడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా అమెరికా అధ్యక్షుడు మాటలకు విలువిద్దాం మనం. ఇప్పటికి కూడా తాను ఏమంటారంటే అణు యుద్ధం మొదలు కాదు, మేము చెయ్యమంటున్నారు. అది మంచి ఆరోగ్యకరమైన చర్య, దాన్ని అంగీకరించాలి మనం. అణు యుద్ధం చేయాలంటే ఏం చేస్తాడు? ఇప్పటికే చూస్తున్నాం, టెహ్రాన్ లో సహా మొత్తం ఏంటంటే భారీ పేర్లు సంభవిస్తున్నాయి, మొదటి విమానాలను ధ్వంసం చేస్తున్నారు. చేసిన ఇవన్నీ పై చర్యలు అంటున్నాయి. అసలు మన భూగర్భంలో ఉన్న వైమానిక స్థావరాలు ఉన్నాయి, వాళ్ళకు క్షిపణులు ఉన్నాయి, చాలా పెద్ద డ్రోన్లు ఉన్నాయి, అవి మాత్రం ధ్వంసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పోయిన 2025 జూన్ లో మీరు చూసుకుంటే 12 రోజులు యుద్ధం జరిగింది. 2025 జూన్ లో జరిగిన యుద్ధంలో చూసుకుంటే బంకర్లను ఛేదించే నిలువున 90 మీటర్ల లోతు బంకర్లను ఛేదించే విమానం మన క్షిపణిని విడిస్తే కూడా అమెరికాది ఎందుకు పనికి రాకుండా పోయి చూసాం గతంలోనే. అప్పుడు 12 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధ విరామం కాదు, యుద్ధానికి కామా మాత్రమే కూడా ఫుల్ స్టాప్ పడ్డదని మనం అనుకున్నాం ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా చూస్తే అర్థమైంది ఏంటంటే బంకర్లలో ఉన్న ఈ మన ఇరాన్ శక్తిని వీళ్ళు ఏమాత్రం ఛేదించలేరని నాకైతే అనిపిస్తుంది. ఏమైనా పైన ఉన్నదాన్ని కొడతారు. ఇప్పుడు పెద్ద సవాల్ ఏంటంటే ఒకటి మానవ ఆవాసాల మీద, రెండోది ఏంటంటే ప్రయాణ స్థావరాల మీద, అట్లాగే మనకు విమానాశ్రయాల మీద, దాంతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది వాళ్ళకు, ఏది మన రైల్వే నెట్వర్క్. రామ్మోహన్ గారు మాట్లాడదాం. ఒక బ్రేకింగ్ అందుతుంది మనకు, ఇంపార్టెంట్ బ్రేకింగ్. ఆ బ్రేకింగ్ చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లుగానే మా బలం చాలా ఉంది, 45,000 డ్రోన్లతో దాడులకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడికు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. మేము దేనికైనా సిద్ధమంటూ తెగేసి చెబుతుంది ఇరాన్. ఇది ఒక కీలక ప్రకటనగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చర్చిస్తున్నాం, ఆ చర్చించిన అంశాలే ఇక్కడ బ్రేకింగ్ గా కూడా మనకు అందుతున్నాయి. మొత్తంగా అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ పెను సవాలే విసిరింది. చూసుకుందాం ఏం జరుగుతుందో అంటూ చెప్తుంది. తమ దగ్గర 15,000 మిసైళ్లు ఉన్నాయంటూ లెక్కలతో సహా చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను గందరగోళానికి గురి చేస్తుంది. 45,000 డ్రోన్లతో దాడులకు సిద్ధంగా ఉన్నాం, రండి తేల్చుకుందాం ఎవరికి కాలరాత్రి కాబోతుందో అంటూ కూడా ఇరాన్ ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. మేము దేనికైనా సిద్ధమంటూ ఇరాన్ కీలక ప్రకటన అయితే చేసింది. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఎక్కడ వాడాలో ఖచ్చితంగా వాడుకుంటూ ముందుకు పోతుంది ఇరాన్. పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తోంది. 15,000 మిసైళ్లు ఉన్నాయని లెక్కలతో సహా చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ నన్ను అడిగినరా? రైట్. ఇప్పుడు క్లారిటీ ఉంది. ఏమంటున్నానంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు. రాజు ట్రంప్ అయితే మొండివాడు ఇరాన్. నా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది మీరు మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంత మొండిగా మాట్లాడుతుందో ఇరాన్. చూస్తున్నారు కదా, చావుకు తెగించిన వాడికి నిండా మునిగిన వాడికి చలి ఎక్కడ దిగా, నిండా మునిగాడు కానీ చలి లేదంటున్నాడు. కానీ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చూస్తే ఈ 40 రోజుల యుద్ధంలో అమెరికా కంటే ఇరాన్ది పై చేయింది అన్ని రకాలుగా. ఒకటి, అమెరికా ఒంటరి అయిపోయింది, ఇప్పటికి కూడా ఒంటరి అయిపోయింది. ఏమాత్రం మానవహననం చేసినా కూడా అమెరికా మరింత బదనాం అవుతుంది. ట్రంప్ మీద చాలా విమర్శలు ఇప్పటికే వచ్చినాయి, మరింత విమర్శలు వస్తాయి అంటున్నాడు. అందుకనే అమెరికా అధ్యక్షుడు 2 మంచి మాటలు చెప్పారు. ఒకటి, అణుయుద్ధం చేయమని, రెండోది ఏంటంటే మానవహననం కూడా పెద్ద కాకుండా వాళ్ళకు రేపటికి లేకుండా చేస్తామని, అంటే వైమానిక స్థావరాల మీద,
రైల్వే నెట్వర్క్ మీద, అట్లాగే ఇతరత్ర వీటి మీద దాడి చేసే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఇప్పుడు మొదలు పెట్టారు ఇప్పటికే. కనుక ఈ కాలరాత్రి దేనికి అవుతుంది అంటే వారి యొక్క యుద్ధ నైపుణ్యం గల అనేక స్థావరాల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అయినా సరే ఇరాన్ అమెరికా ఈ తాటాకు చప్పులకు బెదరవని వీళ్ళు అంటున్నారు. ఇరాన్ కూడా ఇప్పటికీ మొండిగా ప్రవర్తిస్తున్నది. ఏదైనా కానీ చావడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఒకవేళ భూతల యుద్ధం చేస్తే తప్పనిసరి కొన్ని వేల మంది సైనికులను చంపేస్తామని కూడా ఇప్పటికి ఇరాన్ హెచ్చరించింది. కనుక ఇరాన్ హెచ్చరికలు అమెరికాకు ధీటైన జవాబు ఇచ్చినాయి అనుకుంటున్నాను. అయితే ఈ లోపు జరుగుతున్న విధ్వంసం చూస్తే నాకు బాగా ఆవేదన ఏమైందంటే వంశీ, స్పష్టంగా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. రామ్మోహన్ గారు మా కొలీగ్ శివాని కూడా ఉన్నారు. శివాని, మనం మాట్లాడుకుంటున్నట్టుగా రామ్మోహన్ రావు గారు మొదటి నుంచి యుద్ధానికి సంబంధించి ఎన్నో వార్ బ్రేకింగ్స్ ని, లైవ్ డిబేట్స్ ని నడుపుతుంది ఐ న్యూస్. సో ఒక రకంగా చెప్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గదు అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకు మన్నెం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయిపోయారు. సో ప్లీజ్ కంటిన్యూ శివాని. రైట్ వంశీ, ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగానే అసలు ఇరాన్ చాలా మొండి వైఖరి చూపిస్తుంది. అసలు ఎవరు కూడా స్టార్టింగ్ లో అనుకోలేదు ఇరాన్ ఎంత గట్టిగా నిలబడుతుందని. సో ఇరాన్ ఒక్కటే ఇలా నిలబడుతుందా అంటే సింహం సింగిల్ గా వస్తుందన్న అనేది మనం వినే ఉంటాము. సో ఇరాన్ ఇప్పుడు సింగిల్ గా వస్తుంది, అటాక్ చేస్తుంది, ప్రతిధ్వనిస్తుంది అండ్ తిరుగుబడుతుంది అనేది మనం ఇన్ని రోజులు చూసాము. కానీ ఇరాన్ వెనకాల చైనా అండ్ రష్యా కూడా ఉండి టెక్నికల్ గా కొన్ని సాయం అందిస్తుందన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. దాన్ని కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఇక్కడ ఒక అంటే సింగిల్ గా ఉన్నది అమెరికా అన్నట్టుగా మనం భావించవచ్చు. అమెరికా చాలా మంది శివాని ప్లీజ్, మనకు మన్నెం కోటేశ్వరరావు గారు ఒకసారి జాయిన్ అయ్యారు. సో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. ప్లీజ్ కంటిన్యూ శివాని. ఓకే, సో మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తుందేమో అనుకున్నాం. కానీ ఒక ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం డొనాల్డ్ ట్రంపే ఒంటరి పోరాటం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. యుఎస్ఏ ఒంటరి పోరాటం చేస్తున్నాడేమో కనిపిస్తుంది. ఎందుకంటే నాటో దేశాల నుంచి, యూరోప్ నుంచి కానీ అండ్ అలాగే చాలా అంటే వివిధ దేశాల నుంచి కూడా శివాని మాట్లాడతాను ప్లీజ్ హోల్డ్. కోటేశ్వర గారు, మొత్తంగా పరిణామాలు అయితే చకచకా మారిపోతున్నాయి. సో ట్రంప్ ట్రూత్ వేదికగా వార్నింగ్ ఇస్తే, తన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తే, ఇరాన్ కూడా కొద్దిసేపటి క్రితమే వార్నింగ్ ఇచ్చింది. మా దగ్గర మిసైళ్లు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, సో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఎక్కడా తగ్గాల్సిన పని లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు చూసినటువంటి వార్తల ప్రకారం కార్గో ఐలాండ్ మీద దాడి చేసినట్టుగా అమెరికా ప్రకటించింది. గతంలో కూడా కార్గో ఐలాండ్ మీద దాడి చేసినప్పటికీ ముఖ్యమైనటువంటి చమురు ప్రాంతాన్ని అది టచ్ చేయలేదు. ఇప్పుడు కూడా గతంలో మాదిరి ఇతర ప్రాంతాల మీద దాడి చేసిందా లేకపోతే చమురు కేంద్రం మీద దాడి చేసిందా అనేటువంటిది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక వాస్తవం అయ్యేట్లయితే ఇరాన్ గతంలో ప్రకటించినట్లుగా ఆ జలసంధిలో పెట్టినటువంటి సీ మైన్స్ ని ఏమైనా పేల్చివేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేటువంటి ఒక అంశం అయితే, ఎర్ర సముద్రం, సూయజ్ కాలువల, అరేబియా సముద్రాన్ని కలిపేటువంటి బాబ్ ఆల్మండ్ ను కూడా అది దిగ్బంధించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ ట్రంప్ ఒక ఉన్మాదిలాగా వ్యవహరిస్తున్నాడు. మామూలుగా అయితే మంగళవారం సాయంత్రం రాత్రి 8 గంటలకు అని చెప్పాడు. దాని ప్రకారం అయితే అది అమెరికా టైం అయితే ఇంకా గడువు ఉన్నది. ఆ గడువు తర్వాత 4 గంటల తర్వాత దాడి చేస్తా అన్నాడు. కానీ గతంలో కోటేశ్వరరావు గారు ఒక డౌట్ అండి, ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఏదైనా ఇరు దేశాల మధ్య యుద్ధం గనక వస్తే ఆ యుద్ధం యొక్క ప్రథమ రూల్ ఏంటంటే సోల్జర్స్ మీద గానీ స్థావరాల మీద గానీ అటాక్ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సివిల్ పీపుల్ అంటే సివిలైజేషన్ దగ్గరికి రాకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్న ఒక రూల్ ఉంది. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ట్రంప్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ముందడుగు వేస్తున్నాడు అన్నట్టుగా చూడొచ్చు అంటారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇప్పటి వరకు చేసినటువంటి యుద్ధాలను చూసినప్పుడు అలాంటి యుద్ధ నీతిని ఎక్కడ పాటించలేదు. అత్యంత దుర్మార్గమైనటువంటి దాడులకి పాల్పడింది. ఇజ్రాయిల్ గాజాలో జరిపినటువంటి మారణకాండను కూడా మనం చూసాము. దాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్థించినటువంటి వాళ్ళు ఇప్పుడు నిబంధనల ప్రకారం యుద్ధం చేస్తారని ఆశించడం అనేటువంటిది అది అర్థం లేని విషయం.
అందువలన తాను సర్వం నాశనం చేస్తానని చెప్పిన దానికి అనుగుణంగానే విద్యుత్ కేంద్రాలు, వంతెనలు ఇవన్నీ కూడా నాశనం చేస్తున్నారంటే పౌరుల మీద కూడా దాడి చేయడానికి అమెరికా సిద్ధపడింది. అదేవిధంగా ఇరాన్ ఈ విద్యుత్ అణు కేంద్రాల చుట్టూతా కూడా మానవ కవచంగా ఏర్పడమని చెప్పేసి తన పౌరులకు పిలిపిస్తే వేలాది మంది ఆ విధమైనటువంటి మానవ కవచాలుగా ఏర్పడ్డారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కొద్దిసేపటి క్రితం. అందువలన ఒకవేళ అటువంటి వాటి మీద కనుక దాడి చేసేట్లయితే పెద్ద సంఖ్యలో సాధారణ పౌరులు కూడా, నిరాయుధులైనటువంటి పౌరులు కూడా మరణించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని మరి ఈ దుర్మార్గుడు దేనికి పాల్పడుతున్నాడు, ఏం చేస్తాడు అనేటువంటిది యావత్ ప్రపంచం కూడా ఆసక్తితోటి ఎదురు చూస్తా ఉంది. ఓకే, సో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అమెరికా సిచ్యువేషన్ చూడొచ్చు అండ్ అలాగే ఇరాన్ సిచ్యువేషన్ చూడొచ్చు. సో ఈ 2 సిచ్యువేషన్స్ లో కూడా ఇన్ని రోజులు అమెరికా ఏంటంటే ఆర్థిక బలంతో అనుకుంటుంది. అఫ్ కోర్స్ అమెరికా ముందు ఇరాన్ అసలు ఏ మూలకి పనికిరాదన్న ఒక భావం అయితే అందరిలో ఉంది. బట్ ఇంత స్ట్రాంగ్ గా ఇరాన్ నిలబడుతుందంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఇరాన్ కూడా ఇక్కడ స్ట్రాటజిక్ వేలో వెళ్ళాలనుకుంటుంది. అంటే ఆర్థిక బలం కంటే బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్ అన్న రూట్ లో ఇరాన్ వెళ్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా శివాన్ గారు, మీ దాంట్లో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇరాన్ తక్కువ అంచనా వేసింది మొట్టమొదటి అమెరికా. ఎందుకంటే వెనెజులా స్వాధీనం చేసుకున్నంత ఈజీ అనుకున్నది, అది సాధ్యం కాలేదు. సిఐఏ వైఫల్యం, ఆయన సలహాదారుల వైఫల్యం అట్లా ఉన్నది. రెండోది ఏంటంటే నిజంగా చాలా యుద్ధాల్లో మీరు అప్పటి నుంచి వియత్నాం యుద్ధం నుంచి మొదలు పెడితే మొదటి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఎక్కడ గెలిచింది కనుక అమెరికా చిన్న దేశంతోనే గెలలేకపోయింది కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా వైఫల్యమే. అమెరికా ముందుకోపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది చూస్తున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ లో అయితే ఆయుధాలతో సహా విడిచిపెట్టి వెనక్కి వచ్చారు. 2 దశాబ్దాల పాటు అక్కడ వచ్చారు. ఇది కూడా ఏంటంటే ఇరాన్ తక్కువ అంచనా వేయడం వల్ల వచ్చిన సమస్య వాళ్ళకి. కానీ ఇరాన్ మొదటి నుంచి కూడా మన రణతంత్రం ఎట్లా ఉంటుందంట మన శివాని, రాజు చచ్చిపోతే మొత్తం యుద్ధం ఆగిపోతుంది. ఎక్కడ కూడా చూడండి, రణమా శరణమా అంటే మనకు రాచరికాల్లో చూడండి, రాజు చనిపోగానే మొత్తం యుద్ధం అంతా ఆగిపోతుంది. కానీ ఇక్కడ కాలే. అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ముస్తఫా ఖమేనీ ఉన్నాడా లేడా, ఉంటే కూడా ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పటిదాకా అమెరికా కూడా సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇరాన్ దాస్తున్నది. ఈ స్థితిలో రెజ్యూమ్ చేంజ్ కాలే, అదే కంటిన్యూ. మీరు భూతల యుద్ధానికి వస్తే ప్రావిన్సెస్లో అందరూ సిద్ధంగా ఉండరు. కోటేశ్వరరావు చెప్పినట్టు ఎప్పుడు కూడా యుద్ధాల తంత్రం ఎట్లా ఉంటుంది, గెరిల్లా యుద్ధాలు ఏముంటది అంటే మనుషులను ముందర పెడతారు, ఆడవాళ్ళని పెడతారు, పిల్లల్ని పెడతారు. అదే రామ్మోహన్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చర్చిద్దాం ఇదే అంశం గురించి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మీ ఇంట్లో కురుస్తుంది కదా డబ్బులవానా? ఆ కోరిక ఉంది కానీ బడ్జెట్ టైట్ గా ఉంది. మరి ఇదెందుకు తీసుకుంటున్నారు? ఇలాంటి చవక డీల్తోనే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టాయిలెట్ క్లీనర్లు సగం కంటే ఎక్కువ వృద్ధి అవుతాయి, ఇంకా ఫ్రెషనర్ ఖర్చు అదనం. అయితే హార్పిక్ ఉంది కదా, లాభం అందించే డీ. దీని చిక్కని ఫార్ములా ఉపరితలం మీద 2 రెట్లు ఎక్కువగా నిలిచి మెరుగైన శుభ్రతను అలాగే మంచి సువాసనను ఇస్తుంది. టాయిలెట్ క్లీనింగ్ బెస్ట్ డీల్ కోసం హార్పిక్ ఉంది కదా. మమ్మీ అనే చెయ్యి కడుక్కో, సబ్బే పెట్టు, నో నో, నురుగు ఉందా, నో నో. ఇషాన్ చేతులు సరిగ్గా కడుక్కోడు, అందుకే వచ్చేసింది డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. చేతులు కడుక్కునే మోడర్న్ విధానం. దీని ఇన్స్టెంట్ ఫోమ్ చేతుల మూలలకు చేరి మామూలు హ్యాండ్ వాష్ మరియు సబ్బు కన్నా 10 రెట్లు మెరుగైన ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా చేతులపై సాఫ్ట్ గా ఉంటుంది. డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. Durex Extra Time Ultra Thin, so he keeps going and going and going. Helps him last up to 40% longer. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్, ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. మీ కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. మీ డ్రైన్ కూడా మాటికి మూసుకుపోతుందా? ట్రై హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్. దీని టర్బో యాక్షన్ కేవలం 15 నిమిషాల్లోనే మొండి బ్లాకేజెస్ ను తొలగిస్తుంది. హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్, ఇండియా యొక్క ఫాస్టెస్ట్ డ్రైన్ క్లీనర్. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ, వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది.
రైట్, మరో ఇంపార్టెంట్ వార్ బ్రేకింగ్ అందుతోంది. లెబనాన్ తీరంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా లెబనాన్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నౌకలకు అర్జెంట్ వార్నింగ్ జారీ చేస్తూ సంచలన ప్రకటన చేసేసింది. ముఖ్యంగా టైర్, రాస్, నఖోరా మధ్య ఉన్న సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న లంగర్ వేసి ఉన్న నౌకల్ని తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఉత్తర దిశగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రీ సోషల్ మీడియా వేదికగా ఒక మ్యాప్ ను కూడా విడుదల చేశారు. ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇక ఈ హెచ్చరిక వెనుక ఉన్న అసలు కారణం హిజ్బుల్లా కార్యకలాపాలైనా? ఈ సముద్ర మార్గంలో హిజ్బుల్లా ఉగ్రవాద గ్రూపులు అనుమానాస్పద కదలికలు జరుపుతున్నాయని, ఇది అంతర్జాతీయ నౌకలకు భద్రతకు పెనుముప్పుగా మారిందని ఇజ్రాయిల్ నిఘా వర్గాలు గుర్తించాయి. హిజ్బుల్లాను అణిచివేసేందుకు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ క్షణమైనా భీకర దాడులకు దిగే అవకాశం ఉంది. అందుకే సామాన్య నౌకలు, సిబ్బంది ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ ఈ ముందస్తు హెచ్చరికను జారీ చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం క్లైమాక్స్ కు చేరుకున్న వేళ ఇటు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన ఆపరేషన్ ను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలంలో అమెరికా బ్లాక్అవుట్ బాంబులతో విరుచుకుపడుతుండగా ఇటు హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తుది పోరాటానికి సిద్ధమైంది. సముద్ర గర్భం నుండి క్షిపణులు దూసుకువచ్చే ప్రమాదం ఉందని, నౌకలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐడిఎఫ్ గట్టిగా కోరుతోంది. రాబోయే కొన్ని గంటల్లో లెబనాన్ తీర ప్రాంతం రణరంగంగా మారబోతుందా అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సముద్ర మార్గాలను కూడా చుట్టుముట్టడంతో ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. శివాని, మొత్తంగా చూస్తున్నాం క్షణక్షణానికి ఉత్కంఠ, క్షణక్షణానికి వార్ అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయి. సో మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు కూడా జాయిన్ అయిపోయారు. సో రావు గారు, మొత్తంగా చూస్తున్నాం సో సముద్ర జలాలను కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తున్న పరిస్థితి. అటు హిజ్బుల్లా టార్గెట్గా అయితే ఇజ్రాయెల్ ప్రకటనలు చేసేస్తుంది. సో ఏం జరగబోతుంది? ఒక్క హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చమురుకు సంబంధించి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, సో ఇప్పుడు మొత్తంగా సముద్రం వైపు యుద్ధం చేస్తున్నారు, ఇటు ఇరాన్ను చుట్టుముడుతున్న పరిస్థితులు. సో ఏం జరగబోతుంది? ఎలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? ఏం చెప్తారు రావు గారు? వంశీ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినపట్లేదు అసలు. యా పీసీఆర్ ప్లీజ్ చెక్. రావు గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. సో మొత్తంగా ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బుల్లా కూడా గట్టి వార్నింగ్ ఇస్తుంది. అటు లెబనాన్ కు సంబంధించి కానీ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. సో దేర్ ఇస్ ఎ టెక్నికల్ ప్రాబ్లం అక్కడ నుంచి, స్టూడియో నుంచి. సో ఇప్పుడు రావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఇరాన్ డిఫెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, అండ్ అదే విధంగా అమెరికా డిఫెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, వెపన్స్ గురించి వి నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఇరాన్ అతిపెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కోబోతుంది. సో డూ యూ థింక్ ఇరాన్ దగ్గర అంత పవర్ఫుల్ వెపన్స్ గానీ, స్ట్రాటజీ గానీ ఉందని అనుకుంటున్నారా మీరు? కొంతవరకు ఎస్. ఎందుకంటే వాళ్ళకి చైనా బాగా సపోర్ట్ లో ఉంది. రష్యా కూడా కొంతవరకు S-400 మిసైల్ సిస్టమ్స్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ, తర్వాత మిసైల్స్ కి కావాల్సిన మెటీరియల్స్ ఇవన్నీ చైనా అందజేస్తుంది టైంకి. నార్త్ కొరియా కూడా కొంతవరకు అందజేస్తుంది, కానీ బేసికలీ చైనీస్ మెటీరియల్ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడే వీడియోలు కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను. ఏదైతే ఇరానియన్ ప్రెసిడెంట్ వాళ్ళ ప్రజలకి చెప్పారో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెందిన బ్రిడ్జ్లు, తర్వాత రైల్వే ట్రాక్స్, వీటినన్నిటినీ ఇరానియన్ ఫ్లాగ్స్ తోటి, పెద్ద పెద్ద ఫ్లాగ్స్ తోటి కవర్ చేస్తా ప్రజలు బ్రిడ్జ్ మీద నుంచుంటున్నారు. అలాగే పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు, బౌండరీ వాల్ చుట్టూరు బేసికలీ హ్యూమన్ షీల్డ్స్ గా ఫామ్ అయ్యి మ్యూజిక్ కాన్సర్ట్ అంతా స్టార్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది దేశానికి చూపిస్తున్నారు దట్ వి సివిలైజేషన్ అంతా కూడా మీతోనే ఉందన్నట్టుగా ఒక సింబాలిక్ గా చెప్తున్నట్టుగా చూడొచ్చు అంటారా? ఎస్. అయితే అమెరికా మాత్రం నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం ఇంకా హింటర్ ల్యాండ్ లోకి వెళ్ళదు. ఓన్లీ కార్క్ ఐలాండ్ మీద ఈ రోజు డే టైం కొంచెం బాంబింగ్ చేసింది. అంటే ఏంటంటే దాన్ని ఎయిర్ సుపీరియారిటీ తోటి కొంచెం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. కానీ మెరీన్స్ అటాక్ చేసేంత వరకు అది ఫిజికల్లీ కంట్రోల్లోకి రాదు. బహుశా రేపు 5:30కి ఎప్పుడైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆయన, ఆ 5:30 డెడ్ లైన్ వరకు వెయిట్ చేస్తారు. ఈ లోపల యూరోప్ దేశాలు ఎస్పెషల్లీ మాక్సిమం ఇంపాక్ట్ అవుతున్నాయి. తర్వాత చైనా కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే చైనాకి 73%
ఇంపోర్ట్ ఆయిల్ ఇరాన్ నుంచే వస్తుంది. సో అది ఇంపాక్ట్ అయినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా నువ్వు లాస్ట్ మినిట్ లో కొంతవరకు 45 days సీజ్ ఫైర్ అని విరామం డిక్లేర్ చేయమంటారు. అది నా అభిప్రాయం. అంతకంటే సీరియస్ గా వెళ్ళరని నా అభిప్రాయం. చెప్పండి. సో కోటేశ్వర గౌడ్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక లైక్ మనం మాట్లాడుకుంటున్నాము అసలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భూతల దాడి జరగకపోవచ్చు అని మనం అందరం అనుకుంటున్నాం. హోప్స్ అలాంటి ఒక సిచ్యువేషన్ రాకపోవచ్చు. బట్ ఒకవేళ ఆల్రెడీ డెడ్ లైన్ 5:30, రేపు మార్నింగ్ 5:30 అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు ఎర్లీగా ఇలాంటి ఒక పోస్ట్ పాస్ చేయడం అనేది కూడా అందరు చూస్తున్నారు. ఎందుకు ఇలాంటి ఒక కమెంట్స్ పాస్ చేస్తున్నారు ట్రంప్ అన్న ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్స్ పొడిగించినప్పుడు కూడా ప్రకటన అయితే చేశాడు తప్ప దాడులను ఆపలేదు. అందుకని ఇప్పుడు కూడా అది ఒక ప్రకటన అంతే తప్ప మిస్లీడ్ చేయడానికి, ఇరానియన్స్ ని మిస్లీడ్ చేయడానికి లేదా వరల్డ్ మిస్లీడ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రకటన తప్ప నిజానికి ఏ దాడులు కూడా ఆపలేదు. అందువల్ల ఇరాన్ లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే, మనం యుద్ధం చేసినా చంపేస్తాడు, యుద్ధం చేయకపోయినా మనల్ని చంపేస్తాడు. అందుకని మనం ఆత్మగౌరవం తోటి అవసరమైతే మొత్తం మనం ప్రాణాలు అర్పిద్దాం అనేటువంటి ఒక డెస్పరేషన్ మూడ్ లో వాళ్ళు మొత్తం. రైట్ మనం కూడా గారు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. ఆ బ్రేకింగ్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే రోజు ఆరంభానికి, హెల్త్ కి, ఆప్యాయతకి, ఉత్సాహానికి మూవ్మెంట్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మరి మీ మూవ్మెంట్ కి నడుం నొప్పి అడ్డొస్తేనో? వస్తే మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఇచ్చే వేడితో నొప్పి మరియు వాపును వెంటనే తగ్గిస్తుంది. ఇక మూవ్మెంట్ మళ్ళీ మొదలవుతుంది. మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రత ఇస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది. వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. Durex Extra Time Ultra Thin, so she can feel it all. And he keeps going and going. Helps him last up to 40% longer. రైట్, ఇక ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూడాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి స్పష్టంగా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అత్యంత వినాశకరమైన ప్రకటన చేసేశారు. ఈ రాత్రితో ఒక నాగరికత అంతమవుతోందంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అది తిరిగి రాదు అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తుంటే, ఇరాన్లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణాల పాలనలకు అంతం పలికే సమయం ఆసన్నమైందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనకు ఇటు ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇక అమెరికాతో చర్చలు లేవు, శాంతి చర్చలకు ద్వారాలు మూసేశాం. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ టెహరాన్ టైమ్స్ ఇప్పుడే వెల్లడించిన పరిస్థితి. అమెరికాతో ఉన్న అన్ని దౌత్య పరోక్ష సంభాషణ మార్గాలను
ఇరాన్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా నిలిపివేస్తున్నామంటూ డైరెక్ట్గా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది ఇరాన్. ఇక ట్రంప్ ఇచ్చిన గడువు బుధవారం తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారం చూస్తే 5:30 గంటలకు ఉంటుంది. సో అప్పట్లోగా హర్ముజ్ను తెరవకపోతే అంటే హర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదు. ఇక శాంతి చర్చలు కూడా లేవు. యుద్ధంలో మేము కంటిన్యూ అవుతాం, మా దగ్గర ఎన్ని మిసైళ్లు ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఆ లెక్కలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. సో కోటేశ్వరరావు గారు ఎలా చూడాలంటారు? అంటే ఎక్కడా కూడా ట్రంప్ హుంకారాలకు కానీ ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు కానీ ఇరాన్ తలొగ్గట్లేదు. కౌంటర్ వేస్తూనే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది అంటున్నారు ఈ నైట్? అమెరికా విమానాలని కూల్చివేసినప్పుడే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటో లేకపోతే దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటో అనేటువంటిది ప్రపంచానికి స్పష్టమైంది. తన 2 పైలట్లని కాపాడుకోవడానికి లేదా కనుగొనడానికి దాదాపు 150 విమానాలను అమెరికా పంపించిందంటే దాని యొక్క తీవ్రత ఏమిటో మనకి అర్థమైంది. అందువలన ఇప్పుడు ఇరాన్ అన్నింటికీ చావో రేవో అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఇరాన్ ఒకవేళ యుద్ధం చేసి ఓడిపోతే వేరు, యుద్ధం చేయకపోయినా కానీ ఇరాన్ని నాశనం చేయడం ఖాయం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి తెగింపుతో ఉన్నాడు కనుక ఆ పోయేదేదో ప్రాణాలు అర్పించిపోదాం అనేటువంటి నిశ్చయానికి వచ్చి మొత్తం ఈ పౌర వ్యవస్థల చుట్టూతో కూడా హ్యూమన్ షీల్డ్ గా మొత్తం ఏర్పడండి అని చెప్పేసి తన ప్రజానీకానికి ఇరాన్ పిలుపునిచ్చింది. ఆ మేరకు జనం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారనేటువంటి వార్తలు మధ్యాహ్నం నుంచే వస్తున్నాయి. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం. ఖమేనీ మరణానికి ముందు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత, అంటే దేశ ఆస్తులు, మన ఆస్తులు మనం కాపాడుకోవాలి అన్న నినాదాన్ని బలంగా ఇరాన్ పాలకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందువల్లే ప్రజలు ఇప్పుడు బయటకు వచ్చి మానవహారాలుగా ఏర్పడుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఇది అమెరికా ఊహించలేకపోయిందని మనం అనుకోవచ్చా? ఆస్తులు కాపాడుకోవడం కాదు ఇక్కడ సమస్య, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఒక దుర్మార్గుడిని వ్యతిరేకిస్తూ అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనేటువంటి ఒక దేశభక్తి అనేటువంటిది ఇవాళ ఇరాన్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అంతిమంగా ఏమవుతుంది ఏమిటి, అమెరికా ఆయుధాల ముందు లేకపోతే దాని అనేటువంటిది ఎప్పుడు ఉండేటువంటి సందేహాలు ఉన్నాయి. అందుకని ఇంకా చావో రేవో అంతే, వాళ్ళకి ఇంకా వేరే ఏమి కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఒక పిచ్చివాడు కనిపిస్తున్నాడు. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వేసేయమని చెప్పేసి మొత్తం అంతా ఐఆర్సీ గార్డ్స్ కి వీళ్ళందరికి కూడా ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చేశారు, బ్లాంక్ చెక్ లాగా. అందుకని ఆ విధమైనటువంటి తెగింపుతోటి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయుధ సామాగ్రిని అంతటినీ కూడా ఇప్పుడు రంగంలోకి దించుతా ఉంది. ఇటీవల 2 రోజుల క్రితం వచ్చినటువంటి అమెరికా పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం అమెరికాలో ఉన్నటువంటి ఓపెన్ సోర్స్ అంటే అమెరికా సంస్థలు ఇచ్చినటువంటి కావచ్చు లేదా ఫోటోలు కావచ్చు, వాటన్నిటిని ఉపయోగించుకొని చైనాకు చెందినటువంటి సంస్థలు ఈ అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాల కదలికలు వాటన్నిటిని కూడా ఇస్తున్నట్టు. కోటేశ్వర గారు మరో బ్రేకింగ్ అందుతుంది మనకు. మొత్తంగా ఇరాన్ అమెరికాకు పెట్టిన డెడ్ లైన్ ముగుస్తోంది. వాట్ నెక్స్ట్? అసలు ఏం జరగబోతుంది? కొద్ది గంటల్లో పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తున్నారు. టెహరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తారా? ఎంతగా భయపెట్టినా బెదిరించినా వెనక్కు తగ్గనంటోంది ఇరాన్ నాయకత్వం. పాకిస్తాన్ 2 దేశాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించింది. శాంతి ద్వారాలను క్లోజ్ చేశామని ఇరాన్ తేల్చి చెప్పింది. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు బదులుగా యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి 10 నిబంధనలతో కూడిన ఒక ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. అమెరికా దాని మిత్రదేశాలు భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోవని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇరాన్ తెలిపింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ సరిపోదని, యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని ఇరాన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న అమెరికా అన్ని ఆర్థిక రాజకీయ ఆంక్షలను తక్షణమే తొలగించాలని పేర్కొంది. ఇరాన్ మిత్రపక్షాలైన హిజ్బుల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులపై ఇజ్రాయెల్ అమెరికా దాడులను నిలిపివేయాలన్నారు. శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అనుమతిస్తుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక నుండి సుమారు 2 మిలియన్ల రుసుమును
ఇరాన్ వసూలు చేస్తుంది. వసూలు చేసిన ఆదాయాన్ని జలసంధికి అవతలి వైపు ఉన్న ఒమెన్ దేశంతో ఇరాన్ పంచుకుంటుంది. నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్, ఒమెన్ జాయింట్గా ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి వసూలు చేసిన నౌకల రుసుమును వాటికి ఉపయోగిస్తారు. అమెరికా నుండి నేరుగా యుద్ధ నష్టపరిహారం కోరడానికి బదులుగా ఈ నౌకల రుసుము ద్వారానే తమ దేశాన్ని బాగు చేసుకుంటామని ఇరాన్ ప్రతిపాదించింది. సో మొత్తంగా రామ్మోహన్ రావు గారు, ఇరాన్ ప్రతిపాదనను చూస్తే ఏవైతే తమ మౌలిక వసతులు విధ్వంసానికి గురయ్యాయో ఆ మౌలిక వసతులను కాపాడుకోవటం కోసం కూడా ఒక ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రపోజల్ను కూడా పూర్తిగా తోసిపుచ్చింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రపోజల్? అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి ఆమోదం తెలుపుతాయా? ఖచ్చితంగా. నా ఉద్దేశం ఏంటంటే వంశీ గారు, విజయమో వీర స్వర్గమో రెండే. జనరల్ ఏమైతే అంటే విజయం సాధిస్తే వీరుడు అంటారు, వీర స్వర్గం ఉంటది విజయం సాధించకపోతే. ఈ రెండిట్లలో ఏది ఎంచుకుంటారు, వీర స్వర్గం అయినా సరే రెడీ అంటున్నారు. అందుకని ఇప్పుడు మన కర్గ్ ద్వీపం మీద దాడి చేయడానికి వ్యూహాత్మకంగానే అమెరికా పోతుందని నేను అనుకుంటున్నాను. ఆ వ్యూహం చెడిపోద్ది అన్నమాట. కాబట్టి కర్గ్ ద్వీపం ఎవరి ఆధీనంలో ఉంది? IRGC వాళ్ళ ఆధీనంలో ఉంది స్పష్టంగా. అట్లాగే 90% దిగుమతులన్నీ అక్కడి నుంచి జరుగుతాయి, ఎగుమతులన్నీ అక్కడి నుంచి జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. జస్ట్ 8 కిలోమీటర్ల పొడుగు, 5.5 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ద్వీపం నుంచి మొత్తం 90% ఇరాన్ యొక్క చమురు అక్కడి నుంచి ఎగుమతిస్తున్నారు. దాన్ని దెబ్బతిద్దామని చూస్తున్నది. తీస్తే అక్కడికి ఆగరు కదా. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద మొన్నటిదాకా అలీ ఖమేని చనిపోక ముందు ఒక రకంగా అమెరికా ఆశించింది ఏంటంటే ఫిబ్రవరి 28 నాడు దాడి జరిగిన తర్వాత అమెరికా ఇరాన్ ప్రజలందరూ తిరగబడండి, మీ అలీ ఖమేని మీద మొన్నటిదాకా ఉన్న ద్వేషం ఉంది కదా, దాన్ని మేము మొత్తం సహకరిస్తామంటే ఒకరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? అలీ ఖమేని చనిపోయేదాకా ఒక రకంగా, చనిపోయిన తర్వాత ప్రజల స్పందన ఇంకో రకంగా ఉంది, భావోద్వేగం ఇంకో రకంగా మారింది. కనుక ఇప్పుడు ఇవాళ మొత్తం ఇరాన్ ప్రజలందరూ కూడా ఒకరో ఇద్దరు ఎవరైనా ఉంటారు కానీ 99% మంది ఇవాళ తమ దేశాన్ని రక్షించుకునే వీర సైనికులుగా మారారు. అందుకని రామ్మోహన్ రావు గారు ఏదైతే ప్రతిపాదన ఉందో ఈ ప్రతిపాదనపై కూడా ట్రంప్ సెటైర్లు పేల్చారు. వాళ్ళెందుకు టోల్ వసూలు చేయటం, అసలు మనమే వసూలు చేస్తే పోలా ఆక్రమించి అని చెప్పి కూడా సెటైర్లు వేసిన పరిస్థితి. ఎలా చూడాలంటారు అసలు ట్రంప్ వ్యాఖ్యల్ని? వెనిజులా అంత ఈజీ కాదని అర్థం చేసుకోవాలి ఆయన. వెనిజులా అంత ఈజీ కాదని అర్థం చేసుకోవాలి. సమస్య లేదు ఇక్కడ. అసలు ల్యాండ్ మైన్స్ కాదు, సీ మైన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. సీ మైన్స్ దాటి ఎట్లా వస్తారు? కర్గ్ ద్వీపం మీద కూడా ఇప్పటికీ భూతల యుద్ధం మొదలుపెట్టే పైనుంచే ఆకాశ యుద్ధం మొదలుపెట్టి ఆకాశ యుద్ధం నడుస్తున్నది. దాన్ని పేల్చేసిన ఇంకా బుద్ధి రాకపోతే ఏం లాభం? అందుకనే ట్రంప్ ఒక విఫలమైన వ్యక్తిగా ప్రపంచంలో రేపు పొద్దున చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్ర రామ్మోహన్ గారు, ఇందాక మీరు సీ మైన్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. వివిరావు గారు దీని గురించి ప్రత్యేకంగా కొంచెం మెన్షన్ చేయరా? అంటే సీ మైన్స్ అంటున్నారు, ఒకవేళ టోల్ అంటే ఇరాన్ ని వ్యతిరేకంగా ఏమైనా ఒకవేళ అక్కడ నుంచి ఏమైనా పాస్ అవుతాయి, ఏమైనా నౌకలు పాస్ అవుతాయి, ఎలాంటి సీ మైన్స్ అక్కడ ఉండే